ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన అమ్మగారికి, సంఘ కాపరికి, వారి కుటుంబానికి ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు వారిని, వారి సంతానమును బహుగా దీవించునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, అనేక దినాల తర్వాత మన ఈ పరిచయం దీవెన వాక్కుతో ప్రారంభించుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనము నుండి నేను చదువుతాను. మీరందరూ జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి. 6వ అధ్యాయం 23వ వచనం. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారికి ఆశీర్వదించదను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఈ నీ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ సన్నిధిలో కూడి వచ్చుటకు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి హృదయపూర్వకంగా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నీ మందిర ఆవరణము శ్రేష్టమైనది, నీ యొక్క సన్నిధి కోరదగినది గనుక ఈవేళ నీ యొద్దకే రాగా జీవాహారమైన నీ యొక్క మాటను మాకు అనుగ్రహించి మా ఆకలి తీర్చమని ప్రార్థించుతున్నాను. ఈవేళ ప్రత్యేకముగా మాతో మాట్లాడి వాక్యమును, దీపమును మాకు అనుగ్రహించి అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుడు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దేవుడు నేటికి మనకు ఏర్పరిచిన లేఖన భాగము కీర్తనలు 50వ కీర్తన. ఇందులో 23 వచనాలు ఉన్నాయి కనుక ఏ ఒక్కటి తీసివేయలేనిది కనుక ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 50. దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి.
అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. అందరము కలిసి స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. క్లుప్త ప్రార్థన. చదివిన మాటలు మనస్కరించుకుంటూ నేటి ధ్యానములకు సిద్ధపడదాం. ప్రేమగల మా రాజా, శ్రేష్టమైన మాటలు మా కొరకు రాయించావు. ఇవే మా ఆహారం అని చెప్పావు. మేము రొట్టె వలన కాదు, నీ నోటి మాట వలన బ్రతుకువారము. ఇదే మా ఆహారము. ఈ 23 వచనాల ఆహారమును భుజించుచుండగా నీ ఆత్మను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ కీర్తన ఆసాపు కీర్తన. ఇది ప్రవచన కీర్తన. అవడానికి ఇది కీర్తనే కావచ్చు, రాసిన వారిని అనడానికి మనము కీర్తనాకారుడని అనవచ్చు. కానీ ఈ కీర్తనలో మనము దీని బాణి చూడగా ఇది ప్రవక్త బాణి. అందుచేతనే ఇది ఒక ప్రవచన గ్రంథము లాంటిది. దేవుడు ప్రవచిస్తున్నాడు ఇలాగా. ఇదే భాష, ఇదే బాణి దేవుడు ఆనాడు యెషయాకు ఇచ్చాడు, ఆనాడు ఇర్మీయాకు ఇచ్చాడు. ఈ గ్రంథం అనగా ఈ కీర్తన 50వ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనకు యెషయా గుర్తుకొస్తాడు, ఇర్మీయా గుర్తుకొస్తాడు. గనుకనే ఈవేళ దేవుడు ఏం ప్రవచిస్తున్నాడో చూద్దాం. ఈ ప్రవచనం చూడగా ప్రభు అంటున్నాడు, నేను ఇంతకాలము మౌనముగా ఉన్నందుకు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అని ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అంటున్నాడు. నేను మౌనినై ఉంటిని, మాటలాడక ఉంటిని, పెదవు విప్పక ఉంటిని. గనుకనే కొందరేమో నేను లేననుకున్నారు, కొందరేమో నేను విడిచిపెట్టేశాను అనుకున్నారు, కొందరు నేను చూచుటలేదనుకున్నారు, కొందరు నేను ఇంకెప్పటికీ రానేమో అనుకున్నారు. గనుక నేను ఇక మీదట మౌనముగా ఉండను అని అంటూ దేవుడు ఎప్పుడైతే నోరు విప్పాడో ఆయన నోట నుండి వచ్చిన మాటలే ఈ 50వ కీర్తన. ఈ మాటలు ఎవరితో అంటున్నాడు? 16వ వచనంలో
భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. 22వ వచనంలో దేవుని మరుచు వారితో మాట్లాడుతున్నాడు. భక్తిహీనుడు ఎందుకు అయ్యాడు? దేవుని మరిచిన వాడు ఎందుకు మరిచాడు? ప్రభు అంటున్నారు, నేను మౌనంగా ఉన్నందుకు, నా మాట లేకపోయినందుకు, నా స్వరము మీకు వినిపించనందుకు గనుక నేను ఇక మీదట మీతో మాట్లాడతాను. నేను ఇక మౌనముగా ఉండను, నా స్వరం మీకు వినిపిస్తాను. ఇదిగో నేను మాట్లాడటానికి బయలుదేరుతున్నాను అని ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. 21వ వచనంలో, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించాను. ఇక నేను మౌనంగా ఉండను. నా మౌనం మీకు అపార్థమైంది కనుక నేను ఇక మీదట మీతో మాట్లాడతాను. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? దేవుడు మాట్లాడటానికి బయలుదేరితే ఎలా ఉంటుంది? అలా వచ్చి బయలుదేరి వచ్చిన దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడతారు? రండి, 50వ కీర్తన మొదటి 6 వచనాలు. దేవుడు వచ్చుచున్నాడు. మొదటి 6 వచనాలు, దేవుడు వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు కనుక తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను పిలుచుచున్నాడు. దేవుడు వచ్చుచున్నాడు, వచ్చువాడు పిలుచుచున్నాడు, రమ్మంటున్నాడు. రమ్మంటం కృపే, పొమ్మంటం బాగా. కనుక దేవుడు రమ్మనడం మనకు ఆశీర్వాదకరమే. ఆయన బయలుదేరి వచ్చుచున్నాడు, ప్రజలందరినీ ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు రమ్మంటున్నాడు. సామాన్య ప్రజలు, భూ ప్రజలందరినీ రమ్మన్నాడు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు? ఆయన పరిపూర్ణ సౌందర్యం ఎక్కడ ప్రకాశించుచున్నది? సియోనులో ప్రకాశించుచున్నది. దేవుడు వచ్చు స్థలము, దేవుడు వెలసు స్థలము సియోను అనగా యెరూషలేము, అనగా ఆయన ఇష్ట నగరము, ఆయన ఇష్ట పట్టణము, ఆయన భూమి మీద అన్నిటిలో కోరుకున్న స్థలము, ఆయన ఏర్పరచుకున్న స్థలం. అట్టి స్థలానికి ప్రభు వస్తున్నాడు, భూ ప్రజలందరినీ రమ్మంటున్నాడు. ఆయన బయలుదేరాడు. 3వ వచనంలో బయలుదేరాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన ఈరోజు మౌనముగా ఉండడు. ఆయన ఈరోజు మాట్లాడటానికే వచ్చుచున్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. అనగా అంత వేగముగా వచ్చుచున్నాడు, అంత వేంద్రముతో వచ్చుచున్నాడు, అంత ఆవేశముతో వచ్చుచున్నాడు. అందుచేతనే అగ్ని మండుచున్నది, ప్రచండ వాయువు రేగుతున్నది. ఈ రూపములో ఆయన వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు? న్యాయము తీర్చుటకై వచ్చుచున్నాడు. ఎవరికి న్యాయం తీర్చుటకై, ఎవరి మీద తీర్పు పలుకుటకై వచ్చుచున్నాడు? నా భక్తులు నా యొద్దకు సమకూర్చుడి. మొదట ప్రజలను రమ్మన్నాడు. మొదటి వచనములు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు భూ ప్రజలను రమ్మన్నాడు. కానీ ఈసారి ప్రత్యేకించి తన దగ్గరకు ముందు వరుసలో నా భక్తులను కూర్చోబెట్టండి, నా భక్తులతో నేను మాట్లాడాలి అంటున్నాడు. నా భక్తులను సమకూర్చండి. ఆ తరువాత ఆఖరిగా ఎవరిని రమ్మంటున్నాడు? మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవునికి, దేవుని ప్రజలకు మధ్య ఎప్పుడు వివాదము రేగినా దేవుడు పిలిచేది ఆకాశాన్ని, భూమిని. ఎందుకు ఆకాశాన్ని, భూమిని పిలవాలి? ఈ మీటింగ్, ఈ న్యాయస్థానానికి దేవుడు ఒక న్యాయాధిపతిగా వస్తున్నాడు. న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. ఒక వ్యాజ్యం ఆడడానికి వస్తున్నాడు. అంటాడు, సాక్ష్యము పలికెదను. 7వ వచనంలో, నేను నీ మీద సాక్ష్యము పలికెదను.
వ్యాజ్యమాడడానికి వస్తున్నాడు, న్యాయం తెచ్చడానికి వస్తున్నాడు, అనగా ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన వధువుతో ఆయనకు ఒక వివాదం వచ్చింది. ఆయన వరుడు, ఇశ్రాయేలు ఆయన వధువు. ఈ వధూవరులకు మధ్యన వచ్చిన తగాదాకు ప్రభువు భూప్రజలను రమ్మంటున్నాడు, ఇటు భూమి ఆకాశములను కూడా రమ్మంటున్నాడు. ఎందుకలాగా? రండి, ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఎందుకు భూమి ఆకాశాలను పిలవాలి? ఎందుచేతనంటే వారిరువురి మధ్యన నిబంధన అనగా వివాహము జరిగినప్పుడు దేవుడు వారి మీద సాక్షిగా ఉండడానికి ఎవరిని ఉంచాడు? 30వ అధ్యాయం 19వ వచనం, ద్వితీయోపదేశ కాండం. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అందుకనే వివాహం వచ్చింది, ఆ సాక్షులు పిలుస్తున్నాడు. వివాహం ఎప్పుడు జరిగినా సాక్షుల సంతకం అవసరం. దేవుడికి ఇశ్రాయేలుకు మధ్య జరిగిన వివాహానికి సాక్షి సంతకం పెట్టింది భూమి ఆకాశాలు. ఆ భూమి ఆకాశ సాక్షిగా ప్రభువు తన ప్రజలను చేర్చుకున్నాడు. గనుక ఇప్పుడు తన ప్రజలు తనను మరిచారు, తనను విడిచారు. తన వధువు తిరగబడింది గనుక ఇప్పుడు దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యానికి పిలుస్తున్నాడు. ఇది ఒక సభ, ఇది ఒక మీటింగ్ లా కనబడుతుంది. భూప్రజలను రమ్మన్నాడు, తన భక్తులను రమ్మన్నాడు, భూమి ఆకాశములను రమ్మన్నాడు. తాను వస్తాడు, న్యాయపీఠం మీద సింహాసనాసీనుడు అవుతాడు. అయ్యి ఇక ఏం మాట్లాడతాడో ఇక మనం చూడవలసి ఉన్నది. సభ తీరింది, దేవుడు వచ్చేశాడు, మేఘముతో వచ్చాడు, ప్రచండ వాయువుతో వచ్చాడు, అగ్ని మండిస్తూ వచ్చాడు. నా భక్తులను కూర్చండి అన్నాడు. 50వ కీర్తనలో ఆయన ఇక నోరు తెరచి ఏం మాట్లాడుతున్నాడో గమనించగలరా? 50వ కీర్తన 7వ వచనంలో దేవుడు నోరు తెరిచాడు, మౌనంగా ఉండడు. ఏం మాట్లాడుతున్నాడు? నా జనులారా, నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడి. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీ మీద సాక్ష్యం కలగడానికి వచ్చాను. నా జనులారా. ఈ కీర్తనలో ప్రభు 2 రకాల జనాలతో మాట్లాడుతున్నాడు. ఒకటి నా జనులారా, రెండవది 16వ వచనం భక్తిహీనులారా. 2 రకాల జనాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 2 రకాల జనాలకు ఏం చెప్పబోతున్నాడు? నా జనులారా అని ఒక వర్గంతో మాట్లాడతాడు. కాసేపు అయిన తరువాత భక్తిహీనులతో మాట్లాడబోతున్నాడు. జనులతో ఏమంటాడు అని అంటే, అయ్యా నాకు ఆకలి వేస్తే నేను మీకు చెప్పను, నా ఆకలి నేను మీకు తెలియచేయను. నేను ఏమైనా పశువుల మాంసము తినువానిగా కనబడుతున్నానా? పొట్టేళ్ల రక్తము త్రాగువానిగా నేను కనబడుతున్నాను? ఏంటి మీరు అతి ఉత్సాహంగా బలులు అర్పిస్తారు? కోడెలను, పొట్టేళ్లను, గొర్రె మేకలను అతి ఉత్సాహంతో అర్పిస్తున్నట్టే నాకు కనబడుతుంది. అది తప్ప మీ దగ్గర నా జనులు అన్నంత మట్టుకు ఇంకేం కనబడటం లేదు. మీరు పేరుకు మాత్రం నా ప్రజలుగా, నా జనులుగా ఉన్నారు, కానీ మీ ఉత్సాహం వ్యర్థమైనదిగా కనబడుతుంది. అవసరమైన దాని మీద మీ మనసు పెట్టినట్టు నాకు తోచడం లేదు. మీరు విస్తారమైన ఈ బలు ఏర్పడల కార్యక్రమం పెట్టుకుని అత్యవసరమైన అతి ముఖ్యమైన విషయం మీరు మర్చారు. ఏంటది అని అంటున్నాడు. చూడండి 13వ వచనం. వృషభముల మాంసము నేను తిందునా,
పొటేళ్ల రక్తము త్రాగుదన. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము. అది కదా కావాలి. మీరు చేయాల్సింది బలి యాగాలు కాదు, మీరు చేయాల్సింది స్తుతి యాగము. మీ నోట నాకు స్తుతి కనబడటం లేదు. మీరు అత్యుత్సాహంగా బలులు అర్పిస్తున్నారు, కానీ మీ నోట ఉండవలసింది, మీ తలంపుల్లో ఉండవలసింది, మీ అంతరంగంలో ఉండవలసింది నాకు కనబడటం లేదు. పైకి ఉత్సాహం కనబడుతుంది, లోన ఉండవలసింది నాకు కనబడడం లేదు. ఎందుచేతనంటే హృదయం నిండి ఉండు దానిని బట్టే నోరు మాట్లాడను. స్తుతించుట అనగా నోటితో, స్తుతించుట అనగా నోటితో స్తుతులు బయలుదేరేది హృదయములో. స్తుతులు బయలుదేరేది హృదయంలో. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టే నోటి మీదకి స్తుతులు వస్తాయి కనుక మీ హృదయము నాకు దూరముగా ఉన్నట్టు కనబడుతున్నది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. అందుకనే దేవుడు వారితో మాట్లాడడానికి వచ్చేశాడు. మీ హృదయములో స్తుతులు లేవు, మీ హృదయములో ఆరాధన లేదు. గనుకనే మీరు బలుల మీద మనసు పెట్టి నన్ను గణపరచటం మానివేశారు. హృదయముతో గణపరచటం నాకు కనబడటం లేదు. అందుకనే నేను మీ మధ్యకు వచ్చాను, సమకూర్చాను, సాక్షులను పిలిచాను. ఇదిగో నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీకు ఎలా కనబడుతున్నాను? నేను వృషభముల మాంసం తినువానినా, పొటేళ్ల రక్తం త్రాగుతానా? మరి ఎందుకు అలాగా? నాకేం కావాలి? మీ వద్ద నుండి నేనేం ఆశిస్తున్నాను? మీరు నన్ను ఆరాధించాలి, అది కదా నేను ఆశించుతున్నది. ఆరాధన మీరు వదలి మీరేం చేశారు? మీరు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టారు అని ప్రభు తన ప్రజలను గద్దిస్తున్నారు. దేవునికి ఏం కావాలి? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. రాజైన సౌలు మాట వినడం మాని బలుల మీద మనసు పెట్టి క్రొవ్విన ఎడ్లన్నిటినీ ఆయన తీసుకురావడం జరిగింది. అప్పుడు సమూయేలు నిజదేవుని ఆరాధన నేర్పుతున్నాడు. అయ్యా రాజా, మన దేవుడు వృషభముల మాంసం తినువాడుగాను వాటి రక్తము త్రాగువాడుగా నీకు అగ్గుపడ్డాడా? ఆయనకి ఏది ఇష్టమో బలుల కంటే ఆయన మాట వినడము ఆయనకి ఇష్టము. విధేయత ఆయన దృష్టికి ఎంతో ఇష్టమైంది. కనుక ఈవేళ బలులు అర్పించుట కంటే విధేయత గొప్పది. బలులు అర్పించుట కంటే మాట వినుట గొప్పది. ఇప్పుడు సహజమే అనవచ్చు, మనకు అనిపించవచ్చు, దేవుడే కదా
లేవియా కాండము నిండా దండిగా బలులు అర్పించమని ఆయన ఆజ్ఞాపించాడు. మరేంటి ఆయన బలులు వద్దనంటాడేంటి, బలి అర్పించవద్దని ఇలా అంటున్నాడేంటి అని మన మనసుకు తోచవచ్చు. అలా అనుకుంటున్న ప్రజలకి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం ప్రభు ఆనాడు పలికారు. సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. జాగ్రత్తగా వినండి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదే. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చింది. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉండును, మీరు నాకు జనులై ఉంచాలి. అదే కదా నేను అన్నది. దీని అర్థం ఏంటి? ప్రభు దేన్ని గుర్తు చేస్తున్నా? నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనాన్ని గుర్తు చేస్తున్నా. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు నేను మీతో ఏం చెప్పాను? నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదమగుదు. సమస్త భూమి మీదను నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన స్వాస్థ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ముందురని చెప్పాను. అది కదా నా మాట, నా నిబంధన. ఇది తప్ప నేను మీరు ఆ రోజు అడిగానా? నేను బలులు అర్పించాలి అని మీకు నేను చెప్పలేదే. నేను కేవలం నా మాట వింటే చాలు అన్నా. మాట వినకపోవటం ఏంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమము పాపం. అప్పుడు కదా బలులు అవసరము. ఆజ్ఞ అతిక్రమిస్తేనే కదా బలులు అవసరం. మాట వింటే బలులు అక్కర్లేదు కదా. మాట వినువాడు ఎన్నటికీ తన జీవితంలో బలి అర్పించడం అవసరము లేదు. నేను మాట వింటే చాలని మీకు ముందే చెప్పాను. మీరు మాట వినడం మాని దానికి బదులుగా అతి ఉత్సాహంగా బలులు అర్పించడానికి ఇష్టపడుతున్నారు, మాట వినడానికి ఇష్టపడటం లేదు. బలి అర్పించడం అంటే పాపము చేయు ప్రతివాడు, పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము చేయు ఆత్మ మరణించవలేదు. నీవు మరణించాలి, కానీ నీకు బదులుగా ఎవరు మరణిస్తున్నారు? ఏది మరణిస్తున్నది? నీవు పాపము చేసిన ప్రతిసారి నీవు అర్పించు బలి మరణిస్తూ ఉన్నది. నీవు చావలసిన స్థలంలో విస్తారమైన పశువాదులు మరణిస్తున్నాయి. నీకు బదులుగా ఎన్నో ప్రాణులు మరణిస్తూ ఉన్నాయి. ఎన్నో గొర్రెలు, మేకలు, కోడెలు, దూడలు, ఎట్లు నీ కొరకు ప్రాణం పెడుతుంటే నువ్వు బ్రతుకుతున్నావు. అవి చచ్చి నిన్ను బ్రతికిస్తున్నాయి. చావవలసింది నువ్వు, మరణించవలసింది నువ్వు. పాపివి నీవు. అది ఏమీ చేయలేదు, కానీ పాపము చేసిన ప్రతిసారి అది నీ కొరకు మరణిస్తూ ఉన్నది. బలులు అర్పించడానికి, నీ బదులుగా ఇంకొకరిని చంపడానికి, ఇంకో దాన్ని చంపడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ నీవు కనికరము కోరడం లేదు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమును కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చాలు. నేను బలిని కోరను, మీరు కోరుకుంటున్నారు, మీరు ఇష్టపడుతున్నారు. నేను కోరేది కనికరం. మీకు కనికరం సాటి మనిషి మీద
లేనట్టున్నది, సాటి పశువు మీద కూడా కనికరం లేనట్టున్నది. అందుచేతనే మీ చేతి మీదుగా ఎన్ని బలులు అర్పిస్తున్నా ఆ పశువు మీద మీకు కనికరం రావడం లేదు. అయ్యో, నేను పాపము చేయటం వలన అపరాధ పరిహారార్థ బలిగా ఒక పొట్టేలు, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్ల, ఆ తరువాత దహన బలిగా ఒక కోడె దూడ, ఆ తరువాత నైవేద్యముగా గోధుమ పిండి, సమాధాన బలిగా క్రొవ్విన పొట్టేలు, ఈ విధంగా వరుస పెట్టి ఒక పాపానికి కనీసం 5 నుండి 7 జంతువులు ఆ రోజు బలయ్యాయి. ఒక పాపానికి 5 నుండి 7 పశువుల ప్రాణం పోయేది. కనుక మీరు 5 నుండి 7 బలులు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ 5 నుండి 6 జంతువుల మీద మీకు కనికరం పుట్టడం లేదు. పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, పాపరహితంగా ఉంటే వాటి ప్రాణం పోదుగా, అవి బ్రతుకుతాయిగా. కానీ బలుల మీద చూపిస్తున్న ఆశ మీరు నా మాట వినుట మీద లేదు అనుకున్నారు. వీళ్ళారా, బలుల కంటే విధేయత శ్రేష్టము, బలుల కంటే కనికరం శ్రేష్టము. మన కీర్తనలో బలుల కంటే స్తుతి యాగము శ్రేష్టము, బలుల కంటే స్తుతి యాగము శ్రేష్టము. సమాజంలో ఇంటిలో ఉన్నప్పుడు దేవుని మాట వినువాడు దేవునికి ఇష్టడు. ఆలయానికి వచ్చిన వాడు దేవుని స్తుతించువాడు దేవునికి ఇష్టడు. దేవుని ఆరాధించువాడు దేవునికి ఇష్టడు. ఆరాధన అనగానేమి? ఆరాధించుట అనగా దేవుని గొప్ప చేయుట. ఆరాధించుట అనగా దేవుని పెద్ద చేయుట. ఆరాధించుట అనగా దేవుడు మాత్రమే గొప్ప అని నమ్మి దేవునినే మనము ఉన్నతమైన వాడుగా, ఉత్తమమైన వాడుగా మన నోటితో ఆయనను వర్ణించుట, ఆరాధించుట. దేవుని గొప్ప చేయువాడే ఆరాధించువాడు. కానీ తనను తాను గొప్ప చేసుకున్నవాడు దేవుని ఆరాధించలేడు. తానే గొప్ప అని అనుకున్నవాడు దేవుని ఆరాధించలేడు. తనను మాత్రమే పొగుడుకున్నవాడు దేవుని ఆరాధించలేడు. 49వ కీర్తనలో ఈ జాతి వారు ఉన్నారు, చూడండి. 49:18. నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతిస్తున్నారు. తన జీవిత కాలమున ఒకడు తనను పొగుడుకుంటున్నాడు. చాలు. మనుషులను స్తుతిస్తున్నారు. మనిషి తనను తానే పొగుడుకుంటున్నాడు. తనను తాను పొగుడుకునే మనుషులు దేవుని ఆరాధించలేరు. మనుషులను పొగిడేవారు దేవుని పొగడలేరు. ఎందుకంటే పొగడ్తలు వారు నరులకు ఇచ్చి ఉన్నారు కనుక వారు దేవునికి ఇవ్వడానికి వాడి వద్ద ఏమీ ఉండదు. కనుక నిజమైన ఆరాధన ఎప్పుడు సాధ్యం? నిజమైన స్తుతి యాగము దేవునికి ఎప్పుడు అర్పించగలము? ఏనాడైతే మన హృదయంలో దేవుడే గొప్ప అని నిర్ధారణ అవుతుందో అప్పుడు మాత్రమే నిజ ఆరాధన సాధ్యం. దేవుడే గొప్ప. కానీ యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనములో కొందరి హృదయాలు ఇలా లేవట. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించుచు అభ్యంతరములే తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొక్క ఏమైనా విచారణ చేయదగునా? వీరి హృదయాల్లో ఏమున్నవి?
విగ్రహాలు ఉన్నవి. ఆరాధించువాడు, హృదయములో విగ్రహం పెట్టుకొనిన వాడు దేవుడిని ఎలా ఆరాధించగలడు? విగ్రహారాధన రెండు రకాలు. ఒక విగ్రహం ఎదుట సాగిలపడటం, అది ఒక రకము. ఇంకొక రకము హృదయములోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడము, ఆ విగ్రహం ఆరాధించుకోవడం, అది ఒక విగ్రహారాధన. ఒకటి బహిర్గతమైనది, ఒకటి రహస్యమైనది, అంతరంగికమైనది, అది కనబడదు. ఒకటి దృశ్యమైనది, రెండవది అదృశ్యమైనది. అయితే ప్రభువు సమూయేలుతో ఆనాడు యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు అన్నారు. యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు అంటారు, సమూయేలు, మనుష్యులు పై రూపమును చూస్తారు, వారు పై వేషాన్ని చూస్తారు, అంతవరకే కనబడుతుంది. నేను అంతరంగమును చూచువాడను కనుక రహస్య విగ్రహాలను కూడా నాకు కనబడుతుంది. హృదయంలో విగ్రహాలు కూడా నాకు తేటగా కనబడతాయి. ఎందుకంటే నేను అగ్ని జ్వాల వంటి నేత్రములు గలవాడను కదా. జకర్యా గ్రంథంలో ప్రభు అంటారు, ఆయన నేత్రములు 7 నేత్రాలు భూలోకమును సంచరించుచున్నవట. నరులందరినీ దృష్టిస్తున్నాడట. ఆయన వారి హృదయములను పరిశీలిస్తున్నాడట. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు తీర్పు తీరటానికి వచ్చాడు. అంటాడు, మీ హృదయంలో విగ్రహం పెట్టుకున్నారు కనుక నన్ను మీరు ఆరాధించలేకపోతున్నా. హృదయానికి విగ్రహారాధన, ఇది రెండో ఆజ్ఞ ఉల్లంఘన. మొదటి ఆజ్ఞ, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. రెండవ ఆజ్ఞ, మీరు దేని రూపమునైనను ప్రతిమనైనను చేసుకోకూడదు. కానీ మీరు చేసుకున్నారు. హృదయంలో ఏదో కొలువు తీరింది, హృదయంలో విగ్రహాలు. యెహెజ్కేలు దగ్గర ప్రభు అలా అంటే, ఆయన అనగా మనం ప్రభు అయిన యేసు ప్రవక్తల కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో హృదయంలో విగ్రహాలంటే ఏమని చెప్పారు? లోపల నుండి అనగా మనుషుల. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఒకటి, ఎవరైనా లెక్క పెట్టండి, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, క్రోధములు, చెడుతనములు, కృత్రిమమైన కామ వికారములు, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. హృదయములో నుండి వరుస కట్టి ఇవి ఉన్నాయి, ఇవే బయటకు వస్తాయి అని ప్రభు చెప్తున్నారు. ఇట్టి హృదయం గల వారు దేవుని ఆరాధించలేదు, దేవునికి స్తుతి యాగము చేయలేదు. వారి హృదయం పాపాన్ని కొలుస్తూ ఉన్నది, పాపములను విగ్రహంగా చేసుకుని వాళ్ళ హృదయంలో పాపాన్ని పెట్టుకున్నారు కనుక దేవుని ఆరాధించలేరు. కనుకనే వారు విఫలమయ్యారు. అందుకనే ప్రభు వచ్చాడు, ఇప్పుడు నిలదీస్తున్నాడు. నేను అడిగింది ఏమిటి? స్తుతి యాగము కదా. అది కాక మీరు అనేక పొట్టేళ్లను, అనేక వృషభాలను అర్పించడానికి ఇష్టపడుతున్నారే అని ప్రభు అంటున్నాడు. కనుక దేవుని ఆరాధించువాడే ఉత్తముడు. దేవుని ఆరాధించుటకే మనం పిలువబడ్డాం. మన పిలుపు చూడగా, మన ఏర్పాటు చూడగా దేవుణ్ణి ఆరాధించడానికి పిలువబడ్డాం. ఎందుచేతనంటే మన నిత్యత్వము ఆరాధించడంలోనే గడవబోతూ ఉంది. మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించడమే మన పని. అది భూమి మీద ప్రాక్టీస్ చేయమని ప్రభు చెప్తున్నాడు. నిత్యత్వంలో మహిమా శరీరముతో కృత భూమి కృతాకాశంలో నూతన యెరూషలేములో నేనే మీకు దేవాలయము ఉంటాను. మీరు నా వెలుగులో, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, మీరు నన్ను నిత్యము ఆరాధిస్తారు. కనుక
నాకు నిత్యము కావాల్సింది ఆరాధనే. పాత భూమి పాత ఆకాశమైన, కొత్త భూమి కొత్త ఆకాశమైన నేను కోరేది స్తుతి యాగమే. నేను కోరేది ఆరాధనే. ఆరాధన నిజమే కదా. మన నోటిలో ఏది ఉంటే దాన్నే చప్పరిస్తాం, మన హృదయంలో దేది ఉంటే దాన్ని ఆరాధిస్తాం. మన నోటిలో ఏది ఉంటే దాన్నే చప్పరిస్తాం, హృదయంలో ఏది ఉంటే దాన్నే పూజిస్తాం. నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడ ఉందో. హృదయం ఎక్కడ? హృదయం ఎక్కడ? ఆరాధనకు వచ్చు నీవు ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయం ఎక్కడ? నాకు దూరంగా ఎందుకు ఉంచావు? పెదవుల దగ్గర ఎందుకు చేసుకున్నావు? నీ హృదయాన్ని దగ్గరికి ఎందుకు తేవు? నీ హృదయం కదా నాకు కావాల్సింది. నీ హృదయం నాకు కావాలి. హృదయం కావాలి. నిజమైన ఆరాధన జరగాలి. నిజమైన ఆరాధన జరగాలి. కొలస్సీయులకు రాసిన పత్రికలో నిజమైన ఆరాధన ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుండి చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏదో చుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై యుండుడి. జాగ్రత్తగా వినండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయండి. చాలు. మీ హృదయములో గానము చేయండి. హృదయం. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు దినాలలో ఆరాధన బలి అర్పణలు దేవాలయంలో జరిగేవి. అది పాత నిబంధన. కృత నిబంధనలో మనకు నిలవరమైన పట్టణం లేదు. మనకు మన యెరూషలేము పైన ఉన్నది. మనకు దేవాలయము కింద లేదు. మన నిజమైన దేవాలయము పైన ఉన్నది. భూమి మీద దేవాలయం అని దేని అంటున్నాడు ప్రభువు? మీ దేహమే పరిశుద్ధాత్మకు ఆలయం. సో ఆరాధన భూమి మీద ఎక్కడ జరగాలి అంటే మనలో జరగాలి. మనలో జరగాలి, హృదయములో జరగాలి, పెదవుల మీద కాదు, మన బయట కాదు. బయట చేసింది పాత నిబంధన. బయట చేసిన వారికి వేషధారులు అని పెట్టాడు పేరు. లోపల జరిగేదే ప్రభువుకు కావాలి. ఎందుకంటే వాళ్ళు బయట కడుగుకునేవారు, ప్రభువుకు కావాల్సింది లోపల కడుగుకునేవారు. వాళ్ళు పైన అలంకరించుకున్నవారు, పైన చున్నం కొట్టుకున్నవారు. ప్రభువుకు కావాల్సింది లోపట శుద్ధి, అంతరంగ శుద్ధి. బయటకు మాత్రమే నీతిమంతులుగా కనబడ్డవారు వాళ్ళు అక్కరలేదు. వాళ్ళని దృఢీకరించాడు, మనల్ని పిలిచాడు. అంటాడు, మీరు నాకు కావాలి, మీ హృదయంలో నాకు ఆరాధన జరగాలి. మీ దేహము నాకు నిలయము, మీ దేహము నాకు ఇల్లు, మీ దేహములో నేను ఉండబోతున్నాను. ఇక్కడ మీరు ఆరాధన జరగాలి. కానీ ఇది కూడా దొంగల గుంకా చేశారా అని అడుగుతున్నాను. ఆనాటి దేవాలయాన్ని దొంగల గుహగా చేశారు. దాన్ని కొరడా దెబ్బలతో శుద్ధి చేశారు. దేవుని ఆలయమైన దేహాన్ని మనము అపవిత్రత చేసిన ఎడల బహుశా కొరడా దెబ్బలు మనకును తప్పవేమో. గనుకనే ప్రభు అంటున్నాడు, వెంటనే దిద్దుకోండి, స్తుతియాగము చేయు ఆలయముగా మారండి. స్తుతియాగము చేయు ఆలయంగా మారండి. స్తుతియాగం చేయాలి, నిజ ఆరాధన జరగాలి. కానీ హృదయంలో చూస్తే ఇంతకు ముందు దేన్నో ఆరాధించారు, ఎవరినో ఆరాధించారు, ఎవరినో పూజించారు, ఎవరినో పూజించారు. అన్నారు కదా మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని, పతిదేవో భవ అని భార్యకి చెప్పారు. వివాహం అయిన తర్వాత ఆమె
ఆమె అంటుంది నా దేవుడు ఈయనే అంటుంది. ఎవరు దేవుడు వారిని ఆరాధిస్తారు. మొదట్లో దేవుడు బాగానే ఉంటాడు, ఏ దేవుడు పెళ్లి చేసుకున్న దేవుడు. తర్వాత దెయ్యంగా మారుతాడు, అప్పుడు పిల్లలు దేవుళ్ళు అవుతారు, కొడుకు దేవుడు అయిపోతాడు, లేదా కూతురు దేవుడు అయిపోతుంది. కనుక ఎవరిని ఆరాధిస్తున్నాం? కొందరికి మనుషుల మీద మక్కువ, మనుషులను పూజిస్తారు. ఇదిగో ఇలాగే నేర్పారు. ఒకరిని అడిగితే వాళ్ళంటారు అంతా పిల్లల కోసం, అంతా పిల్లల కోసం అని ఏ బైబిల్లో ఉన్నది? అంతా ప్రభు కోసం అని వాక్యం అంటుంది. పిల్లల కోసము బ్రతుకుచున్న వారులారా క్రీస్తు కొరకు బ్రతకండి. కుటుంబం కోసం బ్రతుకుతున్న వారులారా క్రీస్తు కొరకు బ్రతకండి. బ్రతుకుట క్రీస్తే. కొత్త బైబిల్ రాసుకోవద్దు, కొత్త మాటలు సృష్టించుకోవద్దు. మనము ప్రభువును నమ్మిన వారు మనుషుల కొరకు బ్రతకము. నేను మిమ్మల్ని వెలపెట్టుకున్నాను, మనుషులకు దాసులు కాకుండుడి. నీ కుమారుడికి నువ్వు దాసులు కావద్దు, నీ కుమార్తెకి నీ దాసుడవు కావద్దు, నీ భర్తకు నువ్వు దాసురాలవు కావద్దు, నీ భార్యకు దాసుడవు కావద్దు, నీ కుటుంబానికి కొలువు చేయొద్దు. నువ్వు కొలువు చేయాల్సింది నాకు. మీరు భోజనం చేసిన ఇక మీదట 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు భోజనం చేసిన నా కోసమే చేయాలి, మీరు నీళ్లు తాగిన నా కోసమే త్రాగాలి, మీరు ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్న నా కోసమే పీల్చుకోవాలి, ప్రయాణం చేసిన నా కోసమే చేయాలి, కొనుగోలు చేసిన నా కోసమే చేయాలి, మీరు ఉద్యోగం చేసిన నా కోసమే చేయాలి, మీరు బ్రతికితే నా కోసం బ్రతకాలి. దేవుని మహిమ తప్ప మీకు మరి ఒక గురి ఉండకూడదు. మీరు నన్ను మహిమపరచాలి, మీరు నన్ను ఆరాధించాలి. దేనికోసం బ్రతుకుతున్నా? కొందరు మనుషుల కోసం బ్రతికారు. మనుషులు వారి హృదయాల్లో విగ్రహాలు. ఏది హృదయంలో ఉంటుందో అదే కళ్ళల్లో ఉంటుందట. వాళ్ళే కళ్ళల్లో మెదులుతారట. ఇక ఎక్కడున్నా పిల్లోడు ఎక్కడున్నాడో, తిన్నాడో లేదో, ఏం చేశాడు అని ఒకరు, లేదా భర్త కళ్ళలో ఉంటున్నారు, లేదా ఎవరినైతే ఇష్టపడ్డామో, ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు కళ్ళలో ఉంటున్నారు. మనుషులను ఆరాధించు వారులారా దేవుడు మాత్రమే ఆరాధన యోగ్యుడు. మీరు దేవుని గాక దేవుని స్థానంలో మనుషులను పెట్టారా? దేవుడు ఏం చేస్తాడు? యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. నీకు ఎవరిష్టమో నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. నీకు ఏది ఇష్టంగా చేసుకున్నావు, ఎవరిని ఇష్టంగా చేసుకున్నావు, దాన్ని ఒక్క దెబ్బతో నేను తీసివేయబోతున్నాను. ఎందుకంటే నేను రోషము గలవాడను. నాకు చెందవలసిన మహిమ, నాకు చెందవలసిన స్తుతి, నాకు చెందవలసిన ధ్యానం, ధ్యాస ఇంకొకరికి నీవు ఇస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను రోషము లేనివాడను కాను. నేను రోషము గల దేవుడను. అందుకని మీరు నన్ను ఆరాధించాలి, నన్ను స్తుతించాలి. ఎందుకంటే నేను మాత్రమే గొప్ప, నేనే మొదటి వాడను, కడపటి వాడను, నేనే ఆల్ఫా ఒమేగా, నేను అద్వితీయుడను, నేనే దేవుడను, వేరొక దేవుడు లేడు. అందుకనే మీరు నన్ను ఆరాధించాలి. నేను అక్షయుడను, అందుకు మీరు ఆరాధించాలి. నేను అమరుడను, అందుకనే మీరు నన్ను ఆరాధించాలి. నేను అద్వితీయుడను, అందుకు మీరు నన్ను ఆరాధించాలి. నేను సర్వశక్తిమంతుడను, అందుకు మీరు నన్ను ఆరాధించాలి. నేను సర్వాంతరయామిని, అందుకు మీరు నన్ను ఆరాధించాలి. నేను పరిశుద్ధుడను, నేనే పరిశుద్ధుడను, అందుకు మీరు నన్ను ఆరాధించాలి. నేను భయంకరుడను, నేను భీకరుడను, నేను భయము పుట్టించువాడను, నేను రోషం గలవాడను. కనుక మీరు నన్నే ఆరాధించాలి. నా వంటి వాడు ఒకడు లేడు కనుక, సృష్టికర్తను నేను కనుక ఇంకొకడు లేడు కనుక, సృష్టింపని దేవి దేవతలను, సృష్టింపని మనిషిని మీరు ఎలా పూజిస్తారు? సృష్టించు వారినే మీరు పూజించాలి. నేను సృష్టికర్తను, సృష్టికర్త మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, రక్షణకర్త మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. నిన్ను నీ కుమారులు రక్షించాడా? నీ కుమార్తెలు నిన్ను సృష్టించాడా? మనుషుల చేత నువ్వు నిర్మించబడ్డావా? దేవుడు నిన్ను సృష్టించాడా?
ఎవరు సృష్టించారో వారే పూజనీయులు. ఎవరు రక్షించారో, ఎవరు మీ కొరకు రక్తం కార్చారో ఆయన మాత్రమే పూజనీయుడు. ఇంకొకరికి మన ధ్యానము, మన ధ్యాస, మన మనసు, మన హృదయము ఇంకొకరికి ఇవ్వజాలము. దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. కనుకనే ప్రియులారా, ఆయన కోరేది ఈ ఒక్కటే, మనము చేయవలసింది ఈ ఒక్కటే. కనుక ఈ ఒక్కటి చేయ ప్రారంభించాలి. అంతే. ఇదివరకే నిజ ఆరాధన మీరు చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుకున్నాక ఈ రోజుతోనే, ఈ రోజు వరకు మీరు ప్రభువును నిజంగా చెప్పుతున్నట్టే ఆరాధిస్తూ వచ్చారా? దేవుడు మిమ్మల్ని యుగ యుగములు దీవించుగాక. కానీ ఎవరైనా ఇక్కడ ఉన్న వారిలో ఇది వరకు ఇంకా దేనినో ఇష్టపడుతూ, ఇంకా ఎవరినో ఇష్టపడుతూ, మరి దేని మీదనో మనసు పెట్టి దేవుడిని నిజంగా ఆరాధించలేదా? ఈరోజు మనం దాన్ని దిద్దుకోవాలి. ఎలా దిద్దుకోవాలి? ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయంలో ఒక ఆరాధన ఆపి ఇంకొక ఆరాధన ఎలా ప్రారంభించాలో దేవుడు ఆజ్ఞాపించాడు. చెడ్డ ఆరాధన ఆపాలి, మంచి ఆరాధన ప్రారంభించాలి. అబద్ధపు ఆరాధన ఆపి నిజ దేవుని ఆరాధన ప్రారంభించాలంటే ఒకరు ఏం చేయాలి? ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం చూడండి, 2వ వచనం. మీరు స్వాధీనపరచుకొనుకో జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెను ఆ స్థలములన్నింటినీ మీరు ముందు కొద్దిగా పాడు చేయాలి. ఎక్కడైతే చెడ్డ ఆరాధన జరిగిందో, దేవునికి ఇష్టం లేని ఆరాధన జరిగిందో ముందు దాన్ని పూర్తిగా పాడు చేయాలి. దాని ఆడవాళ్ళు లేకుండా తుడిచివేయాలి. ఇక్కడ ఇంతకు ముందు ఇంకొక దేవుడు పూజింపబడ్డాడు అని ఆడవాళ్ళు కనపడకూడదు. దాన్ని మొత్తం తుడిచివేయాలి. హృదయంలో విగ్రహాలు పెట్టుకుంటే వాటన్నిటినీ ముందు కొద్దిగా పాడు చేయాలి. దాని మొత్తం ఆనవాళ్ళు లేకుండా, ఇంతకు ముందు ఈ హృదయంలో ఇంకొకరిని మనం దీనికి అద్దెకిచ్చాము, ఇంకొకరిని దీనిలో కొలువు పెట్టుకున్నాము, ఇంకొకరిని పూజించాము అని గుర్తులు ఉండకూడదు. అలా హృదయ శుద్ధి జరగాలి. తరువాత 3వ వచనం. వారి బలిపీఠములను పడదోసేయాలి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయరు. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాను గురించి చేయకూడదు. మీ దేవుడిని యెహోవా మీ సమస్త గోత్రములను తన నామమును స్థాపించుకుంటారు, నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయాలి. పాత ఆరాధన అలా పాడు చేయాలి. క్రొత్త ఆరాధన నేను చెప్పిన స్థలం అక్కడ ప్రారంభించాలి. పాత నిబంధనలో దేవుడు మోరియా కొండను ఎన్నుకున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2 దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఏ స్థలం కోరుకున్నాడు? చదవండి. మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమును యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము దేవుడు మోరియా కొండను ఎన్నుకున్నాడు.